బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నామినేషన్ వేయనున్న కూటమి బలపరిచిన సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బురుగు సుబ్బారావు ముందుగా బట్టిప్రోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరిన బురుగు సుబ్బారావు వేమూరు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న బురుగు సుబ్బారావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఏ ఒక్కడ కూడా నెరవేర్చలేదు. దాంతోపాటు విశాఖకు సంబంధించి మనం ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పుకుంటా ఉన్నామో విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకొందా ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు దాంతోపాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రం దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటా ఉన్నారు. బీజేపీకి కొంతమంది తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి బిల్లులు చేస్తూ ఉన్నారో ఆ బిల్లులు మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు మొత్తం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు గనక 20 సీట్లు గనక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క ప్రభుత్వం మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని మొత్తం కూడా చట్టప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల్ని సాధిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి చట్టప్రకారంగా రావాల్సినటువంటి దాన్ని ఏ ఒక్కడ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ రాజధాని నిధులు కానీ లేకపోతే విశాఖ జోన్ కానీ ఏ ఒక్కడ కూడా లేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే భారతదేశ వ్యాప్తంగానే మాది జాతీయ పార్టీగా ఉన్నటువంటి సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెనకదొట్టేదానికోసం ఇంకో మాట చెప్పారు బీజేపీ వాళ్ళు, మేము గనక వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి బీజేపీ ఎంపీలు పలుకుతా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే రాజ్యాంగాన్ని మార్చేటువంటి బీజేపీ మాకు వద్దు, మేము లౌకికవాదంగా మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా సుఖ సంతోషంగా ఉండాలా, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. ఆ నేపథ్యంలోని ఇండియా కూటమిగా ఏర్పడి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు పనిచేస్తున్న నేపథ్యం ఉంది. మన వేమూరు ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేమూరు ప్రజానికం మొత్తం కూడా ఆలోచించి మన రాష్ట్రానికి మన దేశానికి నష్టం చేసేటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇండియా కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుబ్బారావు గారిని ఈ వేమూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానికోసం కూడా మీడియా కూడా సపోర్ట్ కావాలని చెప్పేసి మేము చేసేటువంటి ప్రచారంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములై మాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ మోడీకి వత్తాసు పలుకుతూ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ పక్షాన గట్టిగా నిలదీయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రజల తరఫున పోటీ చేయడానికి, ప్రజల తరఫున ప్రతి విషయం గురించి ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మా అధిష్టానానికి మా కార్యవర్గానికి అందరికీ నమస్కారం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అందరికీ న్యాయమైన పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం. అండి ఈరోజు మనం చూస్తున్నాము ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ గుంతలు గతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. వీటి మీద కానీ అలాగే నీటి సమస్య ఉంది. అలాగే రైతులకి ఎక్కడికో రెండో పంటకి నీరు ఇచ్చిన పాపాన పోవట్లేదు. అలాగే కాలువలో పూడికలు తీసిన పాపాన పోలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద గట్టిగా పోరాటం చేసి వీరన్నిటి సౌకర్యాలు ప్రజలకు ఏర్పాటు చేసి
మంచి ప్రజాప్రభుత్వంగా మేము పరిపాలిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేమూరు నియోజకవర్గ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల విశ్వాసంతో ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలన చేసి అనేక రకాల కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళి ఇందిరమిళ్ళ కాడి నుంచి ఆరోగ్యం కానివ్వండి, తర్వాత విద్య కానివ్వండి, ఉపాధి కానివ్వండి, వీటన్నిటిలో కూడా అందవేసిన చేయిగా మరి ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా ఎన్నో పథకాలను రూపొందించి వాటిని ప్రజలకు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వేమూరు నియోజకవర్గం మన బోరగ సుబ్బారావు గారిని ఎంపిక చేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి దారిద్ర్య రేఖ ఉన్నటువంటి దిగు ఉన్నటువంటి పేదల పక్షాన పోరాటం కోసం, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన విషయాల మీద పోరాటం చేయడం కోసం, ఎవరు లబ్ధిదారులు అయితే ఉన్నారో వారికి అందక ఇబ్బంది పడుతున్నట్టు వారి యొక్క బాగోగుల కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుబ్బారావు గారిని మరి ఇక్కడ కాంటెస్టెడ్ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. అయితే మేము రేపొద్దున ఒకే ఒక నినాదంతో వెళ్తున్నాం. ఇక్కడ సంక్షేమం అనేటటువంటి పదంతో ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడుతూ, అభివృద్ధి సంక్షేమం లేనటువంటి అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వానికి చర్మగీతం పాడుతూ, మేము అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళుగా తీసుకెళ్ళేటువంటి సిద్ధాంతంతో ఈరోజు 9 పథకాలని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ 9 పథకాలు కూడా మరి ప్రతి ఒక్క కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రంగాల్లో కూడా మరి ఉదాహరణకి ఇందిరమ్మ ఇల్లు అయితే 5 లక్షలు ఇవ్వటం, మరి రైతుకి 2 లక్షల పైన రుణమాఫీ చేయటం, తర్వాత మరి విద్యా విషయంలో మరి కేజీ నుండి పీజీ వరకే చేయటం అందించడం, మరి అదేవిధంగా మరి రైతులకు రుణమాఫీయే కాకుండా మరి కొత్త సంస్థలు రూపొందించడం, అయితే గ్యాస్ 500కి ఇవ్వటం, ఇటువంటి చిన్న చిన్న మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భయంకరంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా 9 పథకాలు ప్రవేశపెడుతున్నాం. వాటన్నిటి కూడా ప్రజలకు అందించడానికి మన సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుచున్నాం.